అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్‌లోని సీబీఎస్‌ఈ సిలబస్ దీన్ని ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళు రూపొందిస్తారు. కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌గా కూడా పేరు అనేది ఉంది. సిక్స్త్ క్లాస్ ఏదైతే సిలబస్ ఉందో ఇంగ్లీష్‌కి సంబంధించి దాని గురించి చూద్దాం. సిక్స్త్ క్లాస్‌లో వచ్చేసి ఇంగ్లీష్‌కి సంబంధించి 2 టెక్స్ట్ బుక్స్ ఉంటాయండి. ఒకటి 'హానీ సకిల్' ఇంకోటి వచ్చేసి ఇది మెయిన్ టెక్స్ట్ బుక్ అండి 'హానీ సకిల్' అనేది. అండ్ సప్లిమెంటరీ రీడర్ వచ్చేసి 'ప్యాక్డ్ విత్ ద సన్'. ఈ 2 టెక్స్ట్ బుక్స్ అనేవి మనకుంటాయి. ఒకటి టెక్స్ట్ బుక్ కాగా ఇంకోటి ఏందంటే సప్లిమెంటరీ రీడర్ అనమాట. వీటిలో ఉన్న లెసన్స్ 'హానీ సకిల్‌లో' ఉన్నటువంటి లెసన్స్‌ని చూద్దాం. ఫస్ట్ యూనిట్‌లో 'హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్'. జనరల్‌గా ఈ యూనిట్‌లో ఏదైనా గానీ ఒక ప్రోజు, ఒక ఒక పోయెమ్ అనేది ఉంటుందండి. 'హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్' క్యారల్ మూర్ రాసినటువంటిది. ఇక్కడ ప్యాట్రిక్ అనే అబ్బాయి చాలా ఏందంటే గేమ్స్ ఇయన్నీ ఆడుతూ ఉంటాడే తప్పించి చదువుకోవడం అనేది జరగదు. అయితే ఓ చిన్న మార్పు జరుగుతుంది ప్యాట్రిక్‌లో. దానివలన ఏం జరుగుతుందంటే ప్యాట్రిక్ తన హోంవర్క్‌ని తాను చాలా గొప్పగా చేయడం మొదలుపెడతాడు. అంతేకాదు క్లాస్ ఫస్ట్ రావడం జరుగుతుంది. అయితే ఆ చిన్న మార్పేంటి? ఏం జరిగింది? ఒక అతీంద్ర శక్తులు ఏమైనా వచ్చినాయా? ఏం జరిగిందనేది ఈ 'హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్‌లో' పేర్కొనడం అయితే జరిగింది. రాసిందేమో క్యారల్ మూర్. ఆ తర్వాత లొరైన్ ఎం హల్లీ రాసినటువంటి 'ఏ హౌస్ ఏ హోమ్'. హౌస్ అంటే ఏంటి? హోమ్ అంటే ఏంటి? ఇది లొరైన్ ఎం హల్లీ చాలా చాలా చక్కగా ఈ పోయెమ్‌లో వివరించడం అయితే జరిగింది. మన తల్లిదండ్రులతో ఉండేటటువంటి నివాసం ఏదైతే ఉంటుందో అది హోమ్ అని, ఇటుకలతో కట్టబడి ఫిజికల్‌గా ఉండే నిర్మాణం హౌస్ అని, ఆ హౌస్‌లో తల్లిదండ్రులు ఎంటర్ అయితే హోమ్‌గా మారుతుంది. అది లొరైన్ ఎం హల్లీ గారు ఇంకా వివరంగా రాయడం అయితే జరిగింది. 'ఏ హౌస్ ఏ హోమ్'. ఇవి మీకు టోటల్‌గా సిలబస్ మొత్తం కావాలి అంటే ప్లేలిస్ట్‌లో ఉన్నాయండి. అండ్ మీరు చక్కగా చూడండి. ఆహ్, ఏవైతే ఇది టెక్స్చువల్ అనమాట. టెక్స్ట్‌కి సంబంధించినటువంటి టోటల్ లెసన్స్ అన్నీ కూడా మీకు క్వెషన్స్ అండ్ ఆన్సర్స్‌తో సహా ప్రతి లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. సమ్మరీ అండ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అన్నీ ప్రొవైడ్ చేయబడి వరుసగా మీకు ఇక్కడ ప్లేలిస్ట్‌లో ఉంటాయి. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మొబైల్‌లో మీరు చూసినట్లయితే మీకు ఐకార్డ్స్‌లో, ఎండ్ స్క్రీన్స్‌లో కూడా మీకు ఈ ప్లేలిస్ట్‌లనేవి అందుబాటులో ఉంచబడతాయి. లేదా సింపుల్‌గా లింక్ అని గనక అడిగినట్లయితే ఖచ్చితంగా లింక్స్ అనేవి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ టోటల్ లిస్ట్ అనేది ప్రతీదీ కూడా ఉంటుంది. ఇది టెక్స్చువల్ లెసన్స్ కాగా సప్లిమెంటరీ రీడర్‌కి సంబంధించినటువంటి ఏవైతే లెసన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ పొందుపరచబడ్డాయి. అండ్ సింపుల్‌గా మీరు యాక్సెస్ చేయొచ్చు ఐకార్డ్స్, ఎండ్ స్క్రీన్స్ ద్వారా. తర్వాత రెండో యూనిట్ విషయానికొస్తే 'హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఎ న్యూ మాస్టర్'. కుక్క ఎట్లా అసలు యాక్చువల్‌గా అడవి కుక్కలవి. అడవిలో ఉండడం అనేది జరుగుతుంది. అలాంటివి మనిషికి సహాయకారిగా ఎలా అయినవి అనేసి ఒక కథ అనమాట. ఈ కథలో కుక్కలు ఎట్లా మనిషి దగ్గరికొచ్చేసి యజమానిగా ఒప్పుకున్నాయి. ఎందుకలా జరిగింది అనేసి టోటల్‌గా వివరించడం అయితే 'హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఏ న్యూ మాస్టర్' దీనిలో వివరించడం అయితే జరిగిందనమాట. 'ద కైట్' బై హ్యారీ బెన్. అండ్ జనరల్‌గా గాలిపటాలు మనం సంక్రాంతి సమయంలో ఎగరేస్తూ ఉంటాం. అయితే దాని మీద కూడా ఒక పోయెమ్ రాయడం జరిగింది హ్యారీ బెన్. ఈ ఈ ఈయన ఏందంటే అసలు ఈ ఎలా ఎగురుతుంది గాలిపటం అండ్ తర్వాత గాలిపటం యొక్క స్టేజెస్ ఉంటాయి. చివర్లో ఏం జరుగుతుంది అనేసి టోటల్‌గా అయితే రాయడం అయితే జరిగింది ఈ పోయెమ్‌లో. తర్వాత 'తారోస్ రివార్డ్'. తారో అనేటటువంటి ఒక మంచి అబ్బాయి తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రుల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేటటువంటి తారోకి ఒకరోజు అనుకోని సంఘటన జరుగుతుంది. ఏంటంటే అతనికి అక్కడ ఒక పానీయం దొరుకుతుంది. ఆ పానీయం అనేది చాలా రుచిగా ఉంటుంది. ఆ రుచిగా ఉన్న పానీయం కేవలం తారోకి వారి కుటుంబ సభ్యులు అతను పట్టుకున్నప్పుడు మాత్రమే అది రుచిగా ఆ ద్రవం ఏదైతే ఆ పానీయం ఉందో అది ఉంటుంది. మిగతా వాళ్ళు పట్టుకున్నప్పుడు అది నీళ్ళులాగా ఉంటుంది. దానికి కారణం ఏంటి చూస్తే తారో తన తల్లిదండ్రుల్ని చాలా చాలా చక్కగా చూసుకుంటాడు అనేసి రాజుగారే మెచ్చుకొని అతనికి బహుమానాలిచ్చి తన పేరుని కొన్ని సిటీస్ కూడా పెట్టడం ఆ విధంగా జరుగుతుంది. తారో ఆ విధంగా
తన తల్లిదండ్రులకి ఎంతో విధేయతగా కలిగి ఉండేటటువంటి ఒక వ్యక్తి అన్నమాట. అది తారోస్ రివార్డ్. తారోకి రాజుగారి నుంచి కూడా బహుమతులు అవన్నీ దొరుకుతాయి. అదే తారోస్ రివార్డ్. ద క్వారల్ బై ఎలినార్ ఫర్జాన్. మన కుటుంబంలో ఇద్దరు అన్నా చెల్లెలు కానీ అక్క తమ్ముళ్ళు కానీ ఎవరైనా ఉంటే పోట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి ఒక గొడవని ఇక్కడ ప్రస్తావించడం అయితే జరిగింది ద క్వారల్లో. ఆ తర్వాత 4వ యూనిట్ యాన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్ బై కల్పన చావ్లా. బై కల్పన చావ్లా కాదు, కల్పన చావ్లా గారి గురించి అనమాట ఇది. ఇదేంటంటే కల్పన చావ్లా గారు వ్యోమనౌకలో ప్రయాణించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు తన ప్రాణాలని ఆమె కోల్పోవడం జరిగింది. ఎందుకు కోల్పోయారు, ఆ రోజున ఏం జరిగింది అనేటటువంటి ఆమె జీవితం మొత్తం కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. కల్పన చావ్లా గారి గురించి సమగ్రంగా ఇవ్వబడినటువంటి పాఠ్యాంశమే యాన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్, బ్యూటీ బై ఈఏ షూర్. అందం గురించిన ప్రస్తావన ఈ పోయంలో ఉంది, ఈఏ షూర్ రాసినటువంటి బ్యూటీలో. తర్వాత ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ బై ఈవి లూకస్. ఈవి లూకస్ గారు రాసినటువంటి ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్, ఒక ప్రత్యేకమైన స్కూల్. అది సామాన్యంగా మనం ఎక్కడ కూడా అటువంటి స్కూల్ని మనం చూసుండం. మనుషుల్లో ఎంపతిని అలానే ఏంటంటే ఎట్లా మంచి పౌరులుగా ఎదిగేటటువంటి విధంగా ఆ స్కూల్ తయారు చేయడం జరుగుతుంది. అయితే ఆ స్కూల్లో ఉన్న ప్రత్యేక తరగతులు ఏంటి, ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఈవి లూకస్ రాసినటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్లో చూడొచ్చు. వేర్ డూ ఆల్ టీచర్స్ గో బై పీటర్ డిక్సన్. పీటర్ డిక్సన్ రాసినటువంటి ఈ వేర్ డూ ఆల్ ద టీచర్స్ గోలో ఒక పిల్లోడు టీచర్ గురించి ఎలా ఆలోచిస్తాడు, అసలు వీళ్ళు మనుషులేనా లేదా గ్రహాంతరవాసుల, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు. టీచర్ అనేవాడు చాలా పవర్ఫుల్ పర్సన్ అనుకుంటాడు. కారణం ఏంటంటే అప్పుడు దాకా ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని గొప్పగా భావిస్తూ ఉంటాడు, తండ్రిని గొప్పగా భావిస్తూ ఉంటాడు. అప్పుడే ఎంటర్ అవుతాడు టీచర్ అనే వ్యక్తి. అనేది తల్లి, తండ్రి, గురువు, తర్వాత దైవాన్ని ఉంచారు. అంటే ఇక్కడ ఏంటంటే గురువుని చాలా స్పెషల్గా భావిస్తాడు ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి. అయితే ఇక్కడ ఏంటంటే ఆలోచిస్తుంటాడు. పిల్లోడి ఆలోచన ఏంటంటే అతను నాలాగానే ఉంటాడా, ఇంటికి వెళ్ళి అన్నీ మరి నాలాగే షూస్ తుడుచుకుంటాడా, నాలాగే బట్టలు ఐరన్ చేసుకుంటాడా, ఇలాంటివి రకరకాలుగా ఆలోచిస్తుంటాడు. కొన్ని ఫన్నీగా ఉంటూ ఉంటాయి. అలాంటి ఫన్నీగా ఉన్నవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ పోయంలో చూడొచ్చు. వే డూ ఆల్ ద టీచర్స్ గో బై పీటర్ డిక్సన్. తర్వాత హూ ఐ యామ్, నేనెవరినంటే. హూ యామ్ ఐ అంటే నేనెవరు, హూ ఐ యామ్ అంటే నేనెవరినంటే అని కొంతమంది పిల్లలు వాళ్ళ గురించి, వాళ్ళ జీవిత లక్ష్యాల గురించి అక్కడ ఈ పాఠ్యాంశంలో చెప్పడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ద వండర్ఫుల్ వర్డ్స్ బై మేరీ ఓ నీల్. మేరీ ఓ నీల్ రాసినటువంటి వండర్ఫుల్ వర్డ్స్. కొన్ని పదాలు ఉంటాయి చరిత్ర గతినే మార్చేస్తాయి. కొన్ని పదాలు ఇంక్విలాబ్ జిందాబాద్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఇలాంటివి ఏంటంటే కొన్ని దేశాలకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఏమన్నా జస్ట్ స్లోగన్స్, కొన్ని పదాలే. అలాంటి వండర్ఫుల్ వర్డ్స్ గురించి మేరీ ఓనిల్ మాట్లాడడం జరుగుతుంది ఈ వండర్ఫుల్ వర్డ్స్లో. ఈ వండర్ఫుల్ వర్డ్స్ మాట్లాడాలంటే ఏం చేయాలి అనే దానికి సమాధానం కూడా మేరీ ఓనిల్ గారు ఇందులో ఇవ్వడం అయితే, ప్రస్తావించడం అయితే జరుగుతుంది. తర్వాత ఫెయిర్ ప్లే బై ప్రేమ్చంద్. ప్రేమ్చంద్ రాసినటువంటి ఫెయిర్ ప్లే. మనం ఇంతకుముందు చెప్పిన వాటిలో అన్నాదమ్ముల గొడవలు చూసాం. స్నేహితుల యొక్క గొడవలు ఎలా ఉంటాయి, స్నేహితుల మధ్య మనస్పర్ధలు వచ్చి న్యాయం కోసం ఒకళ్ళు న్యాయం వైపున నిలబడితే ఇంకోళ్ళు అన్యాయమైన నా స్నేహితుడు నా వైపే నిలబడాలి అని అనుకుంటే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి అనేది ఫెయిర్ ప్లే బై ప్రేమ్చంద్. ఆ తర్వాత ఒకేషన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి ఈ ఒకేషన్లో పిల్లవాడు రకరకాల వ్యక్తుల్ని చూసి ఈర్ష్యపడుతుంటాడు. అరే, నేను ఈ వ్యక్తిలాగా ఉంటే బాగుండేదే, 9 గంట మోగంగానే 10ంటికి స్కూల్కి వెళ్ళాలి, ఇప్పుడు 9ంటికి స్కూల్కి వెళ్ళాలి, మళ్ళా గంట గడితే 4ంటికి స్కూల్ నుంచి రావాలి,
టయానికి నిద్రపోవాలి, టయానికి లేవాలి, టయానికి తినాలి. వీళ్ళలాగుంటే నాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు బాగుంటాయి గదా! చక్కగా నేను నా ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు కదా! అనేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇలా అనుకుంటున్న సందర్భాన్ని మొత్తం ఏమి అనుకుంటాడు ఒక పిల్లవాడు అనేసి ఈ ఒకేషన్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పిల్లల మనస్తత్వాన్ని తెలియజేయడం అయితే జరిగింది. రస్కిన్ బాండ్ రాసినటువంటి 'ద బనియన్ ట్రీ' మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు రస్కిన్ బాండ్ గారికి ఆస్తి అనమాట. ఈ రస్కిన్ బాండ్ గారు చిన్నతనంలో ఈ చెట్టు మీద యాక్చువల్‌గా ఏందంటే అదే అతనికి లైబ్రరీ, అదే అతనికి రెస్ట్ హౌస్. కాబట్టి అలాంటి దానిలో ఉన్నప్పుడు అతనే ఒక థియేటర్ అయిపోయిద్ది. ఆ మర్రి చెట్టే ఒక థియేటర్ అయిపోతుంది. ఏం జరుగుతుంది? ఏం చూస్తాడు బనియన్ ట్రీ నుంచి అనేసి. ఒక లైబ్రరీ, ఒక రెస్ట్ రూము, అదే థియేటర్ అయింది. ఎలా? ఏం జరుగుతుంది? ఏం చూస్తాడు రస్కిన్ బాండ్? ఏం చెప్పాడు? అదే బనియన్ ట్రీ అనమాట. తర్వాత సప్లిమెంటరీ రీడర్ ఉందండి. 'ఏ ప్యాక్ట్ విత్ ద సన్'. 'ఏ ప్యాక్ట్ విత్ ద సన్‌లో ఈ సప్లిమెంటరీ రీడర్‌లో ఫస్ట్ వచ్చేసి 'ఏ టేల్ ఆఫ్ టూ బర్డ్స్'. 2 పక్షులు ఒకే తల్లికి సంబంధించినటువంటి పుట్టినటువంటి ఈ 2 పక్షులు 2 విధాలుగా ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి అనేసి ఒక సాధువు గారు చెప్పినటువంటి వివరణ అనమాట 'ఏ టేల్ ఆఫ్ టూ బర్డ్స్' అనేది. 'ద ఫ్రెండ్లీ మంగూస్'. ఈ ముంగిస కథ మనకు తెలిసిందే. ఒక రైతు ఉంటాడు. తన బిడ్డకి తోడుగా ఉంటాడని ఒక ముంగిసను తెచ్చుకుంటాడు. అయితే ఏం జరుగుతుంది? ఒక పాము వస్తుంది. ఆ పాముని తొందరపడి తల్లి చంపేస్తుంది. అదే 'ద ఫ్రెండ్లీ మంగూస్' ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఈ పాఠ్యాంశం ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత 'ద షెపర్డ్స్ ట్రెజర్'. ఒక షెపర్డ్ చాలా తెలివైనవాడు. అంటే గొర్రెలు కాసుకునేటటువంటి వ్యక్తి చాలా తెలివైనవాడు. రాజు వస్తాడు తనని చూడ్డానికి మారువేషంలో, గుర్తిస్తాడు. అయితే ఈ షెపర్డ్ ఎప్పుడు కూడా తనతో పాటు ఒక పెద్ద పెట్టెని మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. తీసుకుంటూ వెళ్తూ ఉంటాడు. రాజ్యంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా రాజుగారికి కంప్లైంట్ ఇస్తాడు. ఆ పెట్టెలో ధన రాసులనేవి ఉంటున్నాయి. రకరకాలటువంటి ధన సంపద అంతా కూడా ఆ పెట్టెలో ఇతను సంపాదించేసుకున్నాడని రాజుగారికి చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆ పెట్టెని తెరిపిస్తాడు రాజుగారు. ఆ పెట్టెలో ఏముంది అనేదే 'ద షెపర్డ్స్ ట్రెజర్'. నెక్స్ట్ తాన్సేన్. తాన్సేన్ గారి గురించి మన భారతదేశానికి సంబంధించినటువంటి గొప్ప సంగీత విద్వాంసుడు ఈయన. ఈయన చాలా అద్భుతంగా రాగాన్ని ఆలపించగలరనమాట. ఈయన గురించి చాలా అద్భుతమైన కథలుంటాయి. ఈయన అక్బర్ ఆస్థానంలో ఉండేటటువంటి సంగీత విద్వాంసుడు. ఈయన చనిపోయిన తర్వాత కూడా ఈయన సమాధి మీద మొలిచినటువంటి చెట్టు ఆకుల్ని తిని పాడడానికి వెళ్ళేవాళ్ళని చాలా ప్రసిద్ధమైన కథలైతే ఉన్నాయి. 'ద మంకీ అండ్ క్రొకడైల్'. భార్య చెప్పిన మాట విని స్నేహాన్ని వదులుకున్న ఒక వెర్రి మొసలి కథే ఈ 'క్రొకడైల్ అండ్ ద మంకీ'. 'ద వండర్ కాల్డ్ స్లీప్'. ఎడ్వర్డ్ థామస్ గారు రాసినటువంటి 'ద వండర్ కాల్డ్ స్లీప్'. ఇందులో కళలు ఎందుకు వస్తాయి? కళలు నిజంగా భవిష్యత్తుని తెలియజేస్తాయా లేదా ఏంటి అనేటటువంటి వివరణ అనేది 'ద వండర్ కాల్డ్ స్లీప్'లో ఇవ్వడం అయితే జరుగుతుంది. జాకీర్ హుస్సేన్ గారు రాసినటువంటి 'ఏ ప్యాక్ట్ విత్ ద సన్'. చాలామంది చెప్తారు ఏంటంటే సూర్యుని యొక్క వేడి ఏదైతే ఉందో లేదా సూర్యునిలో ఉండడం వల్ల సూర్యుని కిరణాలు మన మీద పడడం వల్ల డి విటమిన్ అనేది అందుతుంది. చాలా రకాల వ్యాధులు అనేవి అక్కడే నయమవుతాయని. ఇందులో ఇంకా బాగా ఆ విషయాన్ని తెలియజేస్తారు జాకీర్ హుస్సేన్ గారు. ఇదండి టోటల్గా 6th క్లాస్కి సంబంధించినటువంటి 2 టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో హనీ షకీల్ యాజ్ వెల్ యాజ్ సప్లిమెంటరీ రీడర్ అయిన 'ప్యాక్ట్ విత్ ద సన్'. ఈ 2 కూడా మీకు సులభంగా అత్యంత సులభంగా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉన్నాయి ఈ ప్లేలిస్ట్లో అయితే. ఇంకా గ్రామర్ విషయానికి వచ్చేసి సింగిల్ వీడియో చేయడం అయితే జరిగింది. టోటల్ గ్రామర్ 30 minutesలో ఇది కూడా మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.